నేను ఉపకారము చేయటానికి. యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు. దయచేసి వినాలి. దావీదు ఒక స్థితి నుండి మరొక స్థితికి ఎదిగాడు. ఆయన గొర్రెల దొడ్డిలో నుండి రాజు అవ్వటానికి చాలా కష్టాలు పడ్డాడు. రాజు అయిన తరువాత తన స్నేహితుడైన యోనాతానును బట్టి ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నాడా, నేనేం చేయాలంటే ఉపకారం చేయాలి అన్నాడు. చెప్పండి, ఏం చేయాలి? దయచేసి చెప్పండి, ఏం చేయాలి? ఉపకారం చేయాలి. దేవుని పిల్లలు మనము ఇతరులకు ఉపకారం చేసేవారుగా ఉండాలి, కానీ అపకారము చేయకూడదు. చాలా పర్యాయాలు మనం ఏం చేస్తామో తెలుసా? చాలా మంచిగా ప్రార్థిస్తాం, ఉపవాసాలు ఉంటాం, సహవాసానికి వస్తాం, వచ్చి ఎవరి గురించో ఊరంతా చెప్పేస్తూ ఉంటాం. ఉట్టిదే పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఉపకారం చేయవలసిన నీవు అపకారం చేస్తూ ఉన్నావు. ఆ రీతిగా ఎవరి గురించి ఎప్పుడు మాట్లాడనే, ఒకవేళ అవకాశం వస్తే వారి కొరకు ప్రార్థించాలి తప్ప ఎవరి గురించి చెడు మాట్లాడకూడదు. నీవు ఉపకారం చేస్తే, బాగా వినండి, నన్ను గమనించాలి, నన్ను వినాలి. హల్లెలూయా. నీవు ఉపకారం చేస్తే నీకు ప్రత్యుపకారం చేయటానికి పరలోకంలో ఉన్న దేవుడు చూస్తూ ఉంటాడు. నీవు ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయటానికి దేవుని బిడ్డలు మీరు ఎవ్వరికి అపకారము చేయకూడదు. మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, లేక ఏదైనా కానీ నా ద్వారా ఎవరికి అపకారము కలగకూడదు. నా ద్వారా ఎవరికి అపకారము కలగకూడదు. దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు కాబట్టి నేను ఉపకారమే చేయాలి. నేను ఉపకారం చేస్తే దేవుడు నాకు ప్రత్యుపకారము చేస్తాడు. ఉపకారం అంటే మాట సహాయము కానీ, ఆర్థిక సహాయము కానీ, వస్తు సహాయము కానీ, ఏదో వారి ఉన్న కష్ట పరిస్థితుల్లో చిన్న సహాయమును చేసిన దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు చూసి నీవు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారాన్ని దేవుడు చెయ్యగలడు. హల్లెలూయా. నువ్వు చేసిన ఉపకారం ఎవ్వరికీ తెలియకూడదు. దయచేసి గమనించాలి. నీవు చేసిన ఉపకారం ఎవరికి తెలియకూడదు. నువ్వు చేసిన ఉపకారం నీకు నీ దేవుడికే తెలిసి ఉండాలి. ఆ రీతిగా ఉంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు ప్రత్యుపకారాన్ని ఇస్తాడు. నేను ఆర్థికంగా 10 రూపాయలు ఎవరికైనా ఇచ్చాను. నాకు నా దేవుడికే తెలుసు. ప్రభు అది చూసి ఆయన నాకు 100 రూపాయలు ప్రత్యుపకారం ఇస్తాడు. 10 రెట్లు దేవుడు నాకు ప్రత్యుపకారాన్ని దయచేస్తాడు. నేను ఒక వస్త్రాన్ని ఎవరికో ఇచ్చాను. దేవుడు నన్ను చూసి నేను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం 10 వస్త్రాలు ఆయన నాకు ఇస్తాడు. దయచేసి గమనించాలి. నేను ఆకలిగా ఉన్న ఒక వ్యక్తికి పట్టాడు అన్నం పెట్టాను. ప్రభు అది చూసి ప్రత్యుపకారం 10 రోజులు సమృద్ధిగా నేను భుజించుటకు ప్రభు సహాయం చేస్తాడు. ఉపకారము చేయాలి, ఉపకారము చేయాలి. నీ ఉపకారానికి ప్రత్యుపకారం దేవుడు దయచేస్తాడు. దేవుని పిల్లలు మీరు, దేవుని వాక్యం సెలవిస్తాడు. ఒకప్పుడు నా స్థితి చెప్పాను. నేను అమ్మా అని అడుక్కొనవాణ్ణి. దేవుడు కనికరించాడు. ఈ రోజున నేను ఉపకారము చేస్తే ఆ కృప కలిగిన దేవుడు నాకు ప్రత్యుపకారము చేస్తాడు. నేను చేసి ఎవరికి చేశానో వారి ఎదుట నేను ఎదురు చూడకూడదు. నేను చేసి ఆయన వైపు చూడాలి. మీరు నన్ను నమ్మండి, నేను ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే అంత సులభంగా ఇవ్వను. ప్రార్థిస్తాను,
ప్రార్థిస్తాను. ప్రభువు నా హృదయంలో ఒక స్థిరత ఇస్తాడు. ఇవ్వు అన్నప్పుడే 5 రూపాయలు కానీ, 1000 రూపాయలు కానీ, 10,000 కానీ, 20,000 కానీ, 1,00,000 కానీ, 2 లక్షలు కానీ, ఎంతైనా ప్రభువు చెప్పని ప్రార్థించి ప్రభు ఏమంటే ఇస్తాను. ఎందుకంటే ప్రత్యుపకారం చేసే ఆయన చెప్పాడు కాబట్టి నేను 1000 ఇస్తే 10,000 ఆయన నాకు ఇస్తాడు. నా మాట నమ్మండి, దేవుడు చాలా మంచివాడు. దేవుని వాక్యం సెలవిస్తా, నిన్ను ప్రభు ఎదిగించిన తరువాత ప్రత్యుపకారం చేసే వ్యక్తిగా నీవు మారిపోవాలి. హల్లెలూయా. ఎంతసేపు నాకు కావాలి అనేది మానుకోవాలి. ప్రభు నన్ను ఈ స్థితిలో ఉంచాడు కాబట్టి నేను ప్రత్యుపకారం చేసే వ్యక్తిగా మారాలి. దావీదు ఆ రీతిగా మారాడు, నేను కూడా ఆ రీతిగా మారాలి. ఎవరికి ప్రత్యుపకారం? సౌలు దావీదుకు చాలా కీడు చేశాడు, చాలా నష్టపరిచాడు. అయితే సౌలు కుమారుడైన యోనాతాను ప్రాణ స్నేహితుడు కాబట్టి ఆ ప్రాణ స్నేహితుని పేరు చెప్పి అంటాడు, యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు ఎవడైనా కలడా అని అడిగాడు. సంగమా, దయచేసి గమనించాలి. చాలా విషయాలు నేను ఈరోజు చెప్పాను. 1, దేవుడు మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాడు. 1, రక్షించటానికి. 2, నిన్ను బలపరచటానికి. 3, తన వద్ద నివసింప చేసుకోవటానికి. ఆ తరువాత ఆ కృపగల దేవుడి సన్నిధానంలో నమ్మకంగా నేను ఉండాలి. నమ్మకత్వంలో, నాకిచ్చిన పరిశుద్ధతలో నమ్మకంగా ఉండాలి. ఆయన సన్నిధానానికి వచ్చు విషయంలో నమ్మకంగా ఉండాలి. వాక్యానుసారంగా జీవించే విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రార్థించే విషయంలో నమ్మకంగా ఉండాలి. ఉపవసించే విషయంలో నమ్మకంగా ఉండాలి. పరిచర్య చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండాలి. ఆయనకిచ్చు విషయంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకం, దేవుడు అన్నింటినీ చూస్తాడు. చూసిన తరువాత ఆ కృపగల దేవుడు నిన్ను ఆయన వద్ద నివసించేటట్లుగా చేయునుగాక. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. తరువాత వాక్యం సెలవిస్తా, నిన్ను ప్రభు హెచ్చిస్తాడు. నువ్వు చెప్తావు, దేవుడు నా స్థితి అధమమైన స్థితి, ఈ రోజున ప్రభు నన్ను ఒక మంచి స్థితిలో ఉంచాడు, దేవునికి స్తోత్రం అని మనం అంటాం. అయితే నిన్నెందుకు హెచ్చించాడో తెలుసా? నీకు దేవుడు నిన్ను హెచ్చించటానికి గల కారణం నీవు ఉపకారము చేయటానికి. మన సంఘంలో చాలామంది పరిస్థితులు బాగలేని వారు ఉన్నా ఉపకారము చేయటానికి. నువ్వు చేసే ఉపకారం ఎవ్వరికీ తెలియకూడదు. నువ్వు చేసిన వ్యక్తికి, దేవుడికి మాత్రమే. అప్పుడే దేవుడు ప్రత్యుపకారం నీకు చేయడం ప్రారంభిస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నామము చాలా గొప్ప నామం, పరిశుద్ధమైన నామం, శ్రేష్టమైన నామం. ఆ శ్రేష్టమైన నామము కలిగిన ఆ గొప్ప దేవుడు ఇక్కడున్న ప్రతి వారికి ప్రత్యుపకారము చేయుటకు ఇష్టపడిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ప్రత్యుపకారము చేసే వ్యక్తులుగా మారుదుము గాక.